ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ఆ పదవులకు వన్నె తెచ్చేలా ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజులు పేర్కొన్నారు. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం గురువారం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమక్షంలో పండుగ వాతావరణంలో జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్లుగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన ఓగూరు భాగ్యశ్రీ, గొలకోటి వెంకటరెడ్డితో పాటుగా మరో 14 మంది డైరెక్టర్లచే ఎమ్మెల్యే సుబ్బరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమిలోని పార్టీలు వేరైనా మనమంతా ఒకే కుటుంబంలో నడుచుకుంటూ మన అధినాయకులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలన్నారు. రైతుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వారి శ్రేయస్సు కోసం పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామకృష్ణ, జనసేన పార్టీ కోనసీమ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావుతో పాటుగా అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జి సోదరులు మన ముందు మాట్లాడిన బండారు శ్రీనివాస్ గారికి, వేదిక ఆనంద్ సాగర్ గారికి, ముమ్మిడివరం నియోజకవర్గం అంటేనే ఫస్ట్ నుంచి ఒక క్రమశిక్షణ పద్ధతితో కూడుకున్న కేడరే కాదు, నాయకులు కూడా మరి అంత మంచి వ్యక్తులు మనకి. మనందరూ ఈ వేదిక మీద వివేకానంద గారు ఉన్నారు, బుచ్చిబాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిన హరీష్ గారు ఉన్నారు, మేమున్నాం, బాలయ్య గారు వారసులుగా. అలాగే ఎవరు చేసినా అందరూ కూడా ప్రజలకి, ఈ నియోజకవర్గానికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధినే కాంక్షించే నాయకత్వం మనకి ఎప్పుడూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు జనసేన మనకి ఒక పక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో బీజేపీ, మరి వెంకటరెడ్డి గారు మాది చిన్న పార్టీ అంటున్నారు. ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అంత శక్తివంతమైన పార్టీ బీజేపీ, అంత శక్తివంతమైన నాయకత్వం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రం ఇంత చైర్మన్గా భాగ్యశ్రీ గారికి, అలాగే వైస్ చైర్మన్గా వెంకటరెడ్డి గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరుకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే వేదిక పైన ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన డాక్టర్ బుచ్చిబాబు గారికి, ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం తరఫున మీరు ఈరోజు ఎన్నికబడి అయ్యారు. మీరందరికీ ఈరోజు ఎంత ఆనందంగా మీ అందరికీ ఉందో అదేవిధంగా మీ పైన అదేవిధంగా ఒక బాధ్యత కూడా ఉంది. మీరు చూస్తున్నారు, ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు 70% వరకు కూడా ఇక్కడ రైతులు అగ్రికల్చర్ బేస్డే ఉంటారు. వారికి అనేక సమస్యలు వచ్చినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఏ రోజైనా వాళ్ళు అనుకున్న పంట ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, వాళ్ళు ఎన్ని అప్పులైనా సరే వాళ్ళు పంట వచ్చే వరకు వాళ్ళు స్వయం కృషి వాళ్ళు చూపిస్తారు. ఈ విధంలోనే వారికి అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ మార్కెట్ కమిటీ బాధ్యత ఏంటంటే ఆ సమస్యలు వాళ్ళతో అయితే ఈ కార్యక్రమం గత 2 నెలల నుంచి కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి కార్యక్రమం చేయాలని అనుకున్నాం. ఒకసారి సీఎం గారు ప్రోగ్రాం ఉండడం వల్ల క్యాన్సిల్ అయింది అది. ఎందుకంటే మన మార్కెట్ కమిటీలో 2014 నుంచి 19 ఉన్నప్పుడు దొరబాబు చైర్మన్గా ఉండగా ఆఫీస్ బిల్డింగ్ అంతా మనం రెన్యువేట్ చేసి మరి కార్యకలాపాలు చేపట్టాం. గత 5 సంవత్సరాలు పట్టించుకోవడం వల్ల పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్, గెస్ట్ హౌస్ కట్టాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా శాంక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన్ని పిలిచాం. ఆయన రాలేదు, ఆయనకి వీలవ్వలేదు. తప్పకుండా ఏదైతే మన కాటన్ కోనలో అన్నా క్యాంటీన్ పెట్టాం కాబట్టి ఆ అన్నా క్యాంటీన్ రోజున ఎన్టీఆర్ గారి విగ్రహం, బాలయ్య గారి విగ్రహం కూడా ఆవిష్కరణ పెడతాం. నెక్స్ట్ మంత్లో ఉంటుంది. ఆ రోజున వస్తానని చెప్పారు అచ్చెన్నాయుడు గారు. అప్పుడు ఈ మార్కెట్ కమిటీ బిల్డింగ్ శాంక్షన్ ఆయన ద్వారా తీసుకుని తప్పనిసరిగా మనం రైతులకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ గెస్ట్ హౌస్, ఆఫీసు చేయాలి. అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ యార్డుల ద్వారా ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో ఆ రైతు బజార్లు కూడా పెట్టాలని ప్రతిపాదనలు పెడతారు. మన మార్కెట్ కమిటీ నుంచి కూడా మీ కమిటీ సభ్యులందరూ కలిపి ఒక రైతు బజార్ పెట్టడానికి మేము కూడా మంత్రి గారితో మాట్లాడతాం. అదే కాకుండా మన మార్కెట్ యార్డ్లో 14 కోట్లు నిల్వ ఉంది. దాని నుంచి ఒక 20% అయినా మనం తీసుకుని 2,80,00,000 వస్తుంది. కాబట్టి మరి మంత్రి గారి దృష్టిలో పెట్టి రైతులందరూ ఈ మార్కెట్ కమిటీ ఎప్పుడేస్తారు, ఈ రైతు రోడ్లన్నీ ఎప్పుడేస్తారని ఎదురు చూస్తారు. మన నియోజకవర్గంలో పొలాలు, పొంత రోడ్లు
మాకు ఆ లోతులోంచి పాపం ధాన్యం బస్తాలు తెచ్చుకోవాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బస్తాకి. అటువంటి రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో అయితే మనకి నీరు చెట్టు అనే పథకం వస్తే సుమారు 40-50 కిలోమీటర్ల సిమెంట్ నేను సాధారణ గృహిణిని. నన్ను ఎక్కడో మారుమూల ఉన్న గ్రామంలో నన్ను గుర్తించి మా జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొణితెన పవన్ గారు నాకు ఈ పదవిని అప్పచెప్పి సమాజంలో నన్ను గౌరవ మర్యాదలతో ఉండేలా చేసిన ఆయనకి ఆజన్మంతో రుణపడి ఉంటానని సభాపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే నా వెనకుండి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, మా జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.